హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈరోజు వీడియోలో జామ మొక్కల్ని మనం కుండీలో ఎలా పెంచుకోవాలి, అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి, అలాగే ఈ ప్లాంట్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దామండి. ఏ మొక్కకైనా ఫస్ట్ అయితే పాటింగ్ మిక్స్ కదండి, పాటింగ్ మిక్స్ అయితే చూద్దాము. మట్టి, ఎరువు, ఇసుక 3 కూడా ఈక్వల్ గా తీసుకున్నాము. దానిలో 10% వరి పొట్టు, అలాగే 5% వేపపిండి అయితే కలిపి మిక్స్ చేస్తున్నామండి. ఈ పాటింగ్ మిక్స్ అయితే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కి యూజ్ చేయొచ్చు. వరి పొట్టు వేయడం వల్ల ప్లాంట్ కి ఏరేషన్ బాగుంటుంది, అలాగే సాయిల్ మిక్స్ కూడా మనకి వెయిట్ లెస్ గా ఉంటుంది. అందుకని వరి పొట్టు అయితే యాడ్ చేసామండి. వరి పొట్టు లేకపోయినా మట్టి, ఎరువు, ఇసుక 3 కూడా ఈక్వల్ గా తీసుకొని 5% వేపపిండి అయితే కంపల్సరీగా మిక్స్ చేసి అయితే పాటింగ్ మిక్స్ తీసుకోవాలండి. ఎందుకంటే జామ మొక్కలకి ఎక్కువగా నెమటోడ్స్, అలాగే వేరు పురుగు అయితే వస్తూ ఉంటుందండి. అందుకని మనం వేపపిండి మిక్స్ చేయడం వల్ల ఇవి రాకుండా మొక్కకి హెల్దీగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేపపిండి, అలాగే వీలైతే మన దగ్గర ఉంటే కనుక ట్రైకోడర్మా కూడా మిక్స్ చేసి పాటింగ్ మిక్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇక పాట్ సైజ్ అండి, నేను వచ్చేసి 12 ఇంచ్ పాట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న ప్లాంట్స్ చిన్న ప్లాంట్స్ అండి, అందుకని నేనైతే 12 ఇంచ్ పాట్ తీసుకున్నానండి. మనం తీసుకునే ప్లాంట్ సైజుని బట్టి మనం 14 ఇంచ్ నుండి 18 ఇంచ్ వరకు తీసుకుంటే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది, అలాగే మనకి ఫ్రూట్స్ ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి చిన్న పాట్స్లో వేస్తే కనుక మనకి ఫ్రూట్స్ కూడా తక్కువగా వస్తాయి. ఇక మనం ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి అంటే గ్రాఫ్టెడ్ మొక్కలు కానీ, లేదంటే ఎయిర్ లేయరింగ్ మొక్కలు కానీ, రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. ఎయిర్ లేయరింగ్ ప్లాంట్స్ అయినా కానీ మనకి 6 months నుంచి 1 year లోపు మనకి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అదే సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ అయితే మనకి 1 year పైనే టైం పడుతుంది. సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ మనకి పాట్స్ వేసుకోవడానికి కూడా మరి పెద్దదైపోతుంది, మనకి ఫ్రూట్స్ తక్కువ వచ్చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఎయిర్ లేయరింగ్ కానీ, లేదంటే గ్రాఫ్టింగ్ ప్లాంట్ కానీ తీసుకోండి. ఇక సిమెంట్ పాట్ కానీ, మట్టి కుండి కానీ అయితే ఒక హోల్ వేసుకున్న సరిపోతుందండి. అదే మనం ప్లాస్టిక్ పాట్స్ కనుక తీసుకుంటే హోల్స్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మనం వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలండి. అలా ఆరిపోకుండా కుండీలోనే నిల్వ ఉంటే గనక ప్లాంట్స్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పోసిన నీళ్లు కిందకి వెళ్ళిపోయేలాగా, కింద డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. కుండీకి హోల్ వేసిన తర్వాత ఒక లేయర్ లాగా వీలైతే ఎండిపోయిన ఆకులు కానీ, లేదంటే కంకర చిప్స్ అంటారు కదా, అవి కానీ ఉంటే ఒక లేయర్ అయితే వేసుకోండి. తర్వాత కొద్దిగా సాయిల్ వేసుకొని ఇలా ప్లాంట్స్ అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మట్టి ముద్ద కదలకుండానే నాటుకుంటేనే మంచిదండి. ఒకవేళ ప్లాంట్ వచ్చిన సాయిల్ గనక గట్టిగా ఉంది, బాగా జిగురు మట్టి, బంకమట్టి లాగా ఉంది అనుకుంటే కింద మట్టి వరకు ప్లాంట్కున్న కింద బాటమ్ ఉంటుంది కదా, బాటంలో సాయిల్ వరకు రిమూవ్ చేసేసుకొని చక్కగా ఇలా నాటేసుకోండి. కుండీ నిండుగా మట్టి పోయిద్దండి. తర్వాత మనం ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే మరి పైదాకా మట్టి పోసేస్తే మనం ఇంకా పైనుంచి మళ్ళీ కొంచెం కొత్త మట్టి వేసుకోవడానికి కానీ, లేదంటే కంపోస్ట్ ఇవ్వడానికి కానీ మనకి కుండీ సరిపోదు. కాబట్టి వీలైనంత వరకు కొంచెం హెల్త్గానే ఫస్ట్ నాటుకోవాలి. ఇలా మొక్కలన్నీ చక్కగా నాటుకున్న తర్వాత ఫుల్ గా అయితే వాటర్ ఇవ్వాలండి. మట్టి మొత్తం తడిసేలాగా ఫస్ట్ రోజు అయితే మాత్రం ఏ ప్లాంట్ నాటినా ఫుల్ గా వాటర్ ఇవ్వాలి. ఫుల్ గా వాటర్ ఇచ్చిన తర్వాత మనం 15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి మొక్కకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఓన్లీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి. మొక్క మొదట్లో వర్మి కంపోస్ట్ అయితే బెటర్. ఆవు పేడ అలాంటివి వేసినప్పుడు మళ్ళీ వేరు పురుగు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు మనం వర్మి కంపోస్ట్ యూస్ చేస్తేనే ప్లాంట్కి బాగుంటుంది. ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, లేదంటే బోన్ మిల్ పౌడర్ కానీ, లేదంటే ఆర్గానిక్ మాన్యూర్స్ కానీ ఏమైనా ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఓన్లీ కంపోస్ట్ సరిపోతుంది. జామ మొక్కల్ని చక్కగా ఇలా నాటుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన పూత అయితే మాత్రం పూత పిందెలతో సహా మనం పించింగ్ చేసేసుకోవాలండి, రిమూవ్ చేసేసేయాలి. తర్వాత వచ్చిన ఫ్రూటింగ్ మాత్రమే ఉంచుకోవాలి. ఫస్ట్ వచ్చిన పూత ఉంచామంటే మొక్కకి బలం సరిపోదండి, అలాగే తర్వాత వచ్చే కాపు కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇలా ఫస్ట్ వచ్చిన పూత పిందెలు అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇక ఈ రోజు నాటిన మొక్కలు 4 రకాల జామ మొక్కలండి. ఫస్ట్ మొక్క తైవాన్ జామ, రెండవది బీట్రూట్ జామ. బీట్రూట్ జామ అంటే బీట్రూట్ కలర్ లా ఉంటుంది అనమాట మనకు ఫ్రూట్. ఇక ఈ ప్లాంట్ L49 అండి. L49 అంటే లక్నో 49 అంటారు. ఫ్రూట్ సైజు చాలా పెద్దగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్కా కిరణ్, ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారండి. లైట్ పింక్ కలర్ వస్తుంది. ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఈ 4 రకాలైతే ఈరోజు పాటింగ్ చేపించేసాను. అలాగే జామ మొక్కలకి మిల్లీ బగ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇలా మిల్లీ బగ్స్ అటాక్ అయినాయి అనుకున్నప్పుడు ప్లాంట్ కి 1 లీటర్ వాటర్ లో 2 ml వేప నూనె, 2 ml షాంపూ వేసి వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటే కనుక మనకి మిల్లీ బగ్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది. అలాగే కాపు అయిపోగానే రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వచ్చి కాపు కూడా ఎక్కువగా వస్తుందండి. ఇక ఈ ప్లాంట్కి కనీసం 6 గంటలు డైరెక్ట్ సన్లైట్ అయితే అవసరం అండి. బాగా ఎండ తగిలే ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే
ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది, అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది.